రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న కాలంలో నిర్మించి ప్రారంభించిన 5 మెడికల్ కళాశాలలు లేవని కేవలం బూటకమని అసత్యపు ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పటికే ఆయా కళాశాలల వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ నేతలు వెళ్లి నిజాలను ప్రజలకు బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలో మెడికల్ కళాశాల అనే కార్యక్రమానికి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మెడికల్ కళాశాల నిజాలను వెల్లడి చేసేందుకు వెళ్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీను, యూత్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ గౌడ్, పాండ్యం మండల యూత్ లీడర్ సద్దెల సుజిత్ రెడ్డి, కొండజూటూరు సర్పంచ్, వైసీపీ నాయకులు రెహంతుల్లా, పార్దుడు, శంకర్ నాయుడు, పుల్లయ్య యాదవ్, ప్రేమ్ కుమార్, ఇతర నాయకులను పోలీసులు మెడికల్ కళాశాల వద్దకు వెళ్లకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, విద్యార్థి నేత సాయిరాం రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ గురించి నిజాలు మాట్లాడితే అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వానికి సిగ్గని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి మెడికల్ కాలేజీలు లేవని, నిర్మాణాలు జరగలేదని తెలియజేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మరని, నిజాలను ప్రజలకు తెలియజేసేందుకు నంద్యాల మెడికల్ కళాశాల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల లేకపోతే నేడు కళాశాల విద్యార్థులు ఎక్కడ ఉండి పరీక్షలు రాస్తున్నారో కూటమి నేతలు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి కల్లబల్లి మాటలను కట్టిపెట్టాలని, పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టాలని చర్యలు చేపట్టి ముందుగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను నిర్మించి వాటిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అయితే ఈ కాలేజీలు లేవని హోంమంత్రి చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా, ప్రజలను తప్పుత్రోవ పట్టించే విధంగా ఉందన్నారు. నేడు కళాశాల వద్దకు వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని వైసీపీ నాయకులు తెలియజేశారు. ఏదైతే మా పార్టీ ఆఫీస్ నుంచి, మా నాయకుల నుంచి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి విజిటింగ్ ఉంది, తప్పకుండా మీరు రండి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ పోలీసులను అడ్డుపెట్టి ఆపడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే లేని కాలేజ్ లో వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి మిమ్మల్ని అనుమతించట్లేదు అని. లేని కాలేజ్ లో ఎగ్జామ్స్ ఎట్లా పెట్టున్నారు అనేది ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అక్కడ మెడికల్ కాలేజ్ వసతులు లేవు, అందుకే మేము ఆ మెడికల్ కాలేజే లేదు అని అంటున్నారు. అక్కడ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేది నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి బాధ్యతగా అక్కడ ఏముందనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ రోజు విజిట్ చేయాలి అని మా పార్టీ ఆదేశించడం జరిగింది. కానీ దాన్ని అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు లేదన్నారు, మమ్మల్ని విజిట్ చేయనిస్తే అక్కడ ఏముందో ఏం లేదనేది ప్రజలకు గమనిస్తారు కదా అనేది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రజలైతే ఇది గమనిస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కాలేదని ఈ సందర్భంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దాదాపుగా ఆయన హయాంలో తెచ్చినటువంటి ప్రతి మెడికల్ కాలేజీ ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభం కావలేదు, అన్ని కూడా గుంతల దగ్గరే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఆదోని మెడికల్ కాలేజ్, ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజీ మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా నిర్మాణం పూర్తయి 2వ సంవత్సరం తరగతులు కూడా నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులకి పరీక్షలు ఉన్నాయనే సాగుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల నాయకులని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వందలాదిగా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది.
ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించకపోతే మీకు ఎందుకు ఇంత ఆతృత ఏర్పడిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు 6,700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే దాదాపుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 4,324 యూజీ నుంచి పీజీ అంటే డిగ్రీ ఎంబీబీఎస్, ఎండి ఎంబీబీఎస్ ఇట్లాంటి కోర్సులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ తో పాటు అమరావతిలో గుంతలలో నీళ్లు తోడడానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అదే విధంగా నిర్మాణాలు పూర్తి చేసి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ విద్యను ఈరోజు పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు ప్రభుత్వ కాలేజీలు 12 ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారి తమ్ముడు ఆలపాటి సురేంద్ర గారికి దాదాపు ఎన్ఆర్ఐ అకాడమీ పేరుతో తిరుపతి, విజయవాడ, వైజాగ్ లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా గీతం మెడికల్ కళాశాల ఈ రోజు లోకేష్ గారి తోడల్లుడు అయినటువంటి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా మెడికల్ కళాశాల ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 19 ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అధిక భాగం చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు వ్యక్తులకి, అదే విధంగా ఆయన కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులకు చెందినవి ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని అప్పగించొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నిన్న 4 మెడికల్ కళాశాలకు టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్లలో కూడా సింగిల్ బిడ్ వేసిన వాళ్ళకి అంటే ఎక్కడైనా సరే టెండర్లు వేస్తే 2-3 టెండర్లలో పాల్గొంటే ఆ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం ఎలా ఉందంటే ఒక టెండర్ వాడిని ఆ టెండర్లు ఓపెన్ చేసి వేసిన వాళ్ళకి ఆ మెడికల్ కళాశాల అప్పగించి మీరు వ్యాపారం చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి అన్ని సంఘాలు కూడా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా మెడికల్ కళాశాలని మేము ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ అనేది లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇది సెకండ్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అని జరుగుతుంది. మమ్మల్ని పేదలకు అండగా ఉంటామని చెప్పినారు. ఏ రకంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కాటకన్ రామగోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నించాలని, మేము అడగాలనుకున్నా కూడా మాకు వాయిస్ ఇవ్వాలని కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మన పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు 3 టౌన్ స్టేషన్లు వేసినారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అంత అవసరమా? ఇప్పుడు మామూలు పేదలకు ఉపయోగపడాలనే కదా ఇప్పుడు జగనన్న అంత కష్టపడి కూడా దాన్ని మెడికల్ కాలేజ్ అనేది స్థాపించినది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ లేవని అపోహలలో ఉన్నారు. వాళ్ళ మాదిరిగా అది ఎంత గ్రాఫిక్స్ పెట్టి అది అమరావతిగా నిర్మించినారు, అది నిర్మించినారని చెప్పేది మనకు జగనన్న కాదు. జగనన్న చేసేదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడని వాలసీలో తీసుకొచ్చినాడు పేదలకు. ఇవి ఇంత ముందుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే మామూలు చిన్న పిల్లలకు ఇప్పుడు నాడు నేడు అని చెప్పి స్కూల్ ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ జగనన్న చేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేం చేసినాం అనే రకంగా చెప్పుకుంటున్నారు. అది తప్పు చంద్రబాబు నాయుడు గారు. మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం. ఏ రకంగా అయినా జగనన్న చేసేది చాలా 100% రైట్. పేదల కోసం జగనన్న ఉన్నాడు, ఉంటాడు. మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, యువజన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీ సందర్శించి మేము జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీ అనేది 100 కోట్ల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు చదవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈరోజు మేము మెడికల్ కాలేజీలు నిర్మించలేదని చెప్పి ప్రభుత్వ మంత్రులతో సహా విమర్శలు చేయడము పద్ధతిగా అనిపించడం లేదు. అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల వ్యాప్తంగా కొన్ని వేల మంది అభిమానులు, నాయకులు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా మమ్మల్ని నిరోధించడం అనేది అప్రజాస్వామికమని మేము తెలియజేస్తున్నాం. మేమేదో వేరే కార్యక్రమాలు కాదు, ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం కోసం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ
ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి ఎక్కడికక్కడ నిరసన తెలియజేయకుండా చేస్తున్నందుకు మేము శాంతియుతంగా నిరసన చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మరి విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరుగుతోంది. అందులో విద్యార్థులు కూడా ఈరోజు చదువుకుంటున్నారు. అలాగే మరికొన్ని కాలేజీల్లో కొన్ని 80%, 70%, కొన్ని 50% ఈ విధంగా పూర్తయినాయి. సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని పూర్తి చేసే విధంగా చేయకుండా మరి తొలి సంతకాల్లోనే ఆ సంతకం కూడా చేసి మరి కాలేజీలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న కాలేజీలను అలాగే ఉంచారు. 5 కాలేజీల్లో ఈరోజు రన్నింగ్లో ఉన్న వాటి కాలేజీల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అలాగే గౌరవ హోంశాఖ మంత్రి గారు అయితేనేమి మరి వారి ప్రజెంటేషన్లలో తప్పకుండా నంద్యాలలో కాలేజీ అసలు కట్టలేదని చెప్తున్నారు. మన నంద్యాలలో కాలేజీయే కట్టలేదన్నప్పుడు మరి రోజు పరీక్షలు జరుగుతున్నారని చెప్పి శాంతియుత నిరసన చేసేదానికి కూడా మాకు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. మరి ఇక్కడ జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేయాలని మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని అక్రమ అరెస్టు చేసి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలకు, నాయకులకు, కూటమి నాయకులకు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. అక్కడ జరిగినది కాలేజీ కట్టడం జరిగింది. కాలేజీలో ఈరోజు విద్యార్థులు దాదాపుగా 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి గౌరవ శాసనసభ్యుడు, మరి మాజీ శాసనసభ్యుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా మొన్నటి దినాన వెళ్ళి అక్కడ కాలేజీ పరిసరాలను కూడా మరి ప్రజలకు అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ హాస్టల్స్ కట్టినారు. అన్ని సౌకర్యాలను ఈరోజు ఏర్పాటు చేసి మరి కాలేజీలో విద్యార్థులు ఈరోజు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు చదువుకోవడం అనేది ఏ కోశాన ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేలు కానీ ఇవన్నీ ప్రైవేట్ పరం చేసుకోండి, ఎవరు మాట్లాడరు. విద్యా వైద్యాన్ని మాత్రం తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి. మరి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా స్వేచ్ఛ స్వాతంత్రం మనకి హక్కుగా ఇచ్చారు. విద్యను హక్కుల్లో చేర్చారు. మరి అటువంటి హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ ఎటువంటివి కూడా ప్రజలకు అందకుండా, ప్రజలకు నేరుగా గవర్నమెంట్ నుంచి ఇచ్చే విద్యా వైద్యాన్ని కూడా ఈరోజు దూరం చేసే విధంగా ప్రైవేట్ పరం చేస్తూ జీవో ఇవ్వడం చాలా అమానుష్యమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దళిత, బహుజన, అగ్రకుల పేదలకు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. మరి విద్యను కూడా దూరం చేసి మళ్ళీ పాత స్థితిని మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అగ్రకుల వర్గాలకు మరి దూరం చేసే విధంగా ప్రవర్తించడం ఈ కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, నంద్యాలలో కాలేజీని ఈరోజు నిర్మించినారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పట్టణంలో పోయే వాళ్ళందరూ కూడా కనపడతాం. 5 కాలేజీల్లో ఈరోజు జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారే మొన్న పాడేరులో ఒక ఆపరేషన్ కూడా చేసినామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను మేము తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ జరిపినప్పుడు మరి శాంతియుతంగా ర్యాలీ చేయాలంటే కూడా మాకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు. ఈరోజు అక్కడ చేస్తున్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాలను కూటమి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి ఈ ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ కూడా అవకాశాలు కల్పించి ఉన్నతమైన స్థాయిలో మన రాష్ట్రం ఉండేలాగా గత ప్రభుత్వం ఏదైతే విద్యాభ్యాసానికి ప్రయారిటీ ఇచ్చిందో అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం చేసే విధంగా మంచి మనసు కూటమి నాయకులకు ఇవ్వాలని. నంద్యాల కాలేజీ కట్టలేదని, మరి నంద్యాల కాలేజీ కట్టలేదనే మాటను కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. దయచేసి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఎక్కడో అసంపూర్తిగా ఉన్నట్టు అసలు మొదలుపెట్టిన వాటికాడికి పోయి మీరు చూపించడం కాదు, వాస్తవాలు కళ్ళకి ఎదురుగా కనపడుతున్నాయి. పట్టణంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నంద్యాల మెడికల్ కాలేజ్ కనపడే పరిస్థితి ఉంది. దయచేసి ఈ విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించవలసిందిగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. కొద్ది రోజుల కిందట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక పార్టీ అధినేత మెడికల్ కాలేజీలు అనేవి కట్టలేదు, ఎక్కడా లేవు అని ఆయన రాష్ట్ర ప్రజానీకానికి అబద్ధపు ప్రచారం చేయడంతో మా నంద్యాల జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నంద్యాలలో పెట్టినటువంటి మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రజానీకానికి చూపించేదానికి మేము అక్కడికి వెళ్ళినాము. శాంతియుతంగా మేము ధర్నా చేసుకునేదానికి, ఆ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి పోయిన గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు కట్టినారు అని చూపించేదానికి మేము వెళ్ళినాము. ఈ పోలీస్ అధికారులను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ ధర్నాను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అక్కడ మేము గుమిగూడి అక్కడి నుంచి కనీసం వాయిస్ ఇద్దామనే ప్రయత్నం చేసినా కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. కట్టలేదంటూ అవాస్తవాలు కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాన్ని మేము వాస్తవాలను చూపించడానికి మేము మెడికల్ కాలేజ్ వద్దకు ఈరోజు శాంతియుతంగా వచ్చి మేము చూపించాలనుకున్నాము. కానీ కూటమి నాయకులు ఈ పోలీస్ వ్యవస్థను అనేది అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇలా అక్రమ అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరం. కూటమి నాయకులకు మేము ఇదే హెచ్చరిస్తున్నాం, మీకు వాస్తవాలు చూపించాలని మేము వస్తున్నాం. మీకు చేతనైతే మీరు వచ్చి చూపియండి కట్టలేదని. మేము చూపిస్తున్నాం కదా, మీకు అంతా అవాస్తవం అన్నప్పుడు మమ్మల్ని పోనివ్వాల్సింది.
మీరు పంపించకుండా మమ్మల్ని ఇలా అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి? కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజ్ అనేది కట్టినది కళ్ళ కట్టినట్టు అందరికీ కనపడుతుంది. మీరు ఎన్ని వాస్తవాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు.